1947 ఇండియాకి ఇండిపెండెన్స్ కి డేట్ ఫిక్స్ అయిపోయింది. కానీ ఒక షాకింగ్ ప్రాబ్లం ఇంకా సాల్వ్ అవ్వలేదు. ఇండియా ఎక్కడ ఎండ్ అవుతుంది, పాకిస్తాన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఈ బోర్డర్ ని గీయడానికి బ్రిటన్ ఒక లాయర్ ని ఇండియాకి పంపించింది, సర్ సిరిల్ రెడ్క్లిఫ్. కానీ షాకింగ్ పార్ట్ ఏంటో తెలుసా? ఆయన ఇండియాకి అప్పటి వరకు ఎప్పుడు రాలేదు. ఇండియాకి వచ్చిన తర్వాత కేవలం 5 వారాల్లో 40 కోట్ల మంది ఫ్యూచర్ ని డివైడ్ చేసి బోర్డర్ ని డిసైడ్ చేయాలి. ఆ 5 వారాల్లో ఇండియా మరి పాకిస్తాన్ హిస్టరీని మాత్రమే కాదు, లక్షలాది ఫ్యామిలీస్ జీవితాలని కూడా ఫర్ ఎవర్ మార్చేశాయి. 1947లో బ్రిటిష్ ఇండియా ఒక మ్యాసివ్ పొలిటికల్ క్రైసిస్ లో ఉంది. ఒక సైడ్ కాంగ్రెస్, ఇంకొక సైడ్ ముస్లిం లీగ్. రెండు సైడ్స్ మధ్య పొలిటికల్ డిసగ్రిమెంట్స్, కమ్యూనల్ టెన్షన్స్ ఇంకా పెరిగిపోతున్నాయి. అప్పటికి బ్రిటిష్ గవర్నమెంట్ కి ఒక విషయం క్లియర్ అయిపోయింది, ఇండియాని ఇంకా ఎక్కువ రోజులు రూల్ చేయడం ఈజీ కాదు. వరల్డ్ వార్ 2 తర్వాత బ్రిటన్ ఎకనామికలీ చాలా వీక్ అయిపోయింది. అదే టైంలో 1946 డైరెక్ట్ యాక్షన్ డే తర్వాత కోల్కతాలో మ్యాసివ్ కమ్యూనల్ వైలెన్స్ జరిగింది. వైలెన్స్ బెంగాల్, బీహార్ లాంటి రీజన్స్ కి స్ప్రెడ్ అవడంతో బ్రిటిష్ ఆఫీషియల్స్ కి ఒక భయం పెరిగింది. ఇది ఫుల్ స్కేల్ సివిల్ వార్ గా మారితే ఒరిజినలీ బ్రిటిష్ ఇండియా నుంచి కంప్లీట్ గా విత్డ్రా అవ్వడానికి డెడ్ లైన్ జూన్ 1948. కానీ లార్డ్ మౌంట్ బ్యాటన్ ఆ డెడ్ లైన్ ని ఒక ఫుల్ ఇయర్ ముందుకు తీసుకొచ్చాడు, ఆగస్ట్ 1947. అంటే టైం ఆల్మోస్ట్ లేదు. ఒక కంట్రీని డివైడ్ చేయాలి, ఒక కొత్త కంట్రీని క్రియేట్ చేయాలి, మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఫ్యూచర్ డిసైడ్ చేయాలి. కానీ ఆ డివిజన్ కి యాక్చువల్ బార్డర్ ఇంకా ఎవరు గీయాలి కూడా ఫైనల్లీ డిసైడ్ చేయాల్సి ఉంది. అందుకే జూలై 1947లో సర్ సిరిల్ రెడ్క్లిఫ్ ఆయన ముందున్న టాస్క్ హిస్టరీలో ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అసైన్మెంట్. ఇందాక చెప్పానుగా 1947కి ముందు బ్రిటన్ ఆల్రెడీ ఒక మ్యాసివ్ ప్రాబ్లం లో ఉంది. వరల్డ్ వార్ 2 బ్రిటన్ ఎకనామీని చాలా వీక్ చేసింది. ఇండియాని ఇంకా కంటిన్యూగా రూల్ చేయడానికి మనీ కూడా లేదు. పొలిటికల్ సిచ్యువేషన్ కూడా రోజు రోజుకి డిఫికల్ట్ గా మారుతుంది. కానీ ప్రాబ్లం ఎకనామిక్ ప్రెషర్ తో ఆగిపోలేదు. 1946లో డైరెక్ట్ యాక్షన్ డే తర్వాత కోల్కతాలో మ్యాసివ్ కమ్యూనల్ వైలెన్స్ జరిగింది. కొన్ని వేల మంది చనిపోయారు. ఆ వైలెన్స్ బెంగాల్, బీహార్ లాంటి రీజన్స్ కి స్ప్రెడ్ అవ్వడంతో బ్రిటిష్ ఆథారిటీస్ కి ఒక సీరియస్ ఫియర్ స్టార్ట్ అయింది. ఇండియాలో ఫుల్ స్కేల్ సివిల్ వార్ స్టార్ట్ అయితే ఈ సిచ్యువేషన్ ని కంట్రోల్ చేయడం బ్రిటిష్ కి రోజు రోజుకు ఇంపాసిబుల్ గా అనిపించింది. అప్పటికి బ్రిటిష్ ఇండియా నుంచి పవర్ ట్రాన్స్ఫర్ చేయడానికి జూన్ 1948 వరకు డెడ్ లైన్ ఉంది. అంటే ఇంకా ఆల్మోస్ట్ ఒక సంవత్సరం టైం ఉంది. కానీ ఇండియాకి వచ్చిన కొత్త విసరాయ్ లార్డ్ మౌంట్ బ్యాటన్ ఆ టైం లైన్ ని కంప్లీట్లీ మార్చేశాడు. జూన్ 1948 కాదు, ఆగస్ట్ 1947. ఒక సంవత్సరం మొత్తంని జస్ట్ కొన్ని మంత్స్ గా కంప్రెస్ చేశారు. ఎందుకు? బ్రిటిష్ విత్డ్రావల్ ని ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలి. సిచ్యువేషన్ ఇంకా వర్సన్ అవ్వకుండా పవర్ ట్రాన్స్ఫర్ ఇమ్మీడియట్ గా చేయాలి. కానీ ఇక్కడే రియల్ ప్రాబ్లం స్టార్ట్ అయింది. జూన్ 2, 1947 ఢిల్లీలో మౌంట్ బ్యాటన్ తో కాంగ్రెస్, ముస్లిం లీగ్, సిక్ లీడర్షిప్ కి చెందిన కీ లీడర్స్ మీటింగ్ కి గ్యాదర్ అయ్యారు. టేబుల్ మీద ఇండియా ఫ్యూచర్ ఉంది. మౌంట్ బ్యాటన్ పిటిషన్ ప్లాన్ ని ప్రెజెంట్ చేశాడు. డిసిజన్ కోసం టైం కూడా ఆల్మోస్ట్ లేదు. జిన్నాకి ముస్లిం లీగ్ అప్రూవల్ కోసం అడిషనల్ టైం కావాలి అని అనిపించింది. కానీ మౌంట్ బ్యాటన్ ఇమ్మీడియట్ డిసిజన్ కోసం ప్రెషర్ చేశాడు. అంటే ఒక సివిలైజేషన్ స్కేల్ పొలిటికల్ డిసిజన్ మంత్స్ లో కాదు, డేస్ లో డిసైడ్ అవుతుంది. కానీ వాళ్ళకి తెలియని నెక్స్ట్ ప్రాబ్లం ఇంకా పెద్దది. కంట్రీని డివైడ్ చేయాలంటే ఎగ్జాక్ట్లీ ఎక్కడ లైన్ గీయాలి? ఆ లైన్ గీయడానికి వాళ్ళకి కేవలం 5 వారాలే ఉన్నాయి. జూలై 8, 1947 సర్ సిరిల్ రెడ్క్లిఫ్ ఇండియాకి ల్యాండ్ అయ్యాడు. కానీ ఇది ఆయన ఇండియాకి ఫస్ట్ విజిట్. ఇండియాలో గ్రౌండ్ రియాలిటీని పర్సనలీ చూడడానికి ఆయనకి ఆల్మోస్ట్ టైం లేదు. ఎందుకంటే ఆయన దగ్గర ఉన్న డెడ్ లైన్ కేవలం 5 వారాలు. 5 వారాల్లో పంజాబ్ ని డివైడ్ చేయాలి, బెంగాల్ ని డివైడ్ చేయాలి, మరి కొన్ని కోట్ల మంది ఫ్యూచర్ ని డిసైడ్ చేయాలి. ఇంకా ప్రాబ్లం ఏంటంటే ఆయన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా పర్ఫెక్ట్ కాదు. బౌండరీ వర్క్ కోసం 1931 సెన్సస్ డేటాని యూజ్ చేశారు. అంటే బోర్డర్ గీయాల్సిన సమయానికి 16 సంవత్సరాల ఓల్డ్ డేటా. కానీ నంబర్స్ కన్నా గ్రౌండ్ రియాలిటీ చాలా కాంప్లికేటెడ్. పంజాబ్, బెంగాల్ ఇవి సింపుల్ గా ఇక్కడ హిందూస్, అక్కడ ముస్లిమ్స్ అని మ్యాప్ మీద డివైడ్ చేయగలిగే ప్లేసెస్ కావు. సెంచరీస్ నుంచి హిందూస్, ముస్లిమ్స్, సిఖ్స్ బాగా కలిసిపోయిన ప్రాంతాలుగా జీవించేవారు. ఒక డిస్ట్రిక్ట్ లో మిక్స్, ఒక తహసీల్ లో మిక్స్, ఒక విలేజ్
లో ఫ్యామిలీస్ లెవెల్లో కూడా కమ్యూనిటీస్ ఒకదానితో ఒకటి కలిసిపోయాయి. సో ఒక క్లీన్ రిలీజియస్ లైన్ గీయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అఫీషియల్లీ బౌండరీ డిసైడ్ చేయడానికి రిలీజియస్ మెజారిటీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. హిందూ మెజారిటీ ఏరియాస్ ఇండియాకి, ముస్లిం మెజారిటీ ఏరియాస్ పాకిస్తాన్కి ఎలోకేట్ చేయాలని బేసిక్ ప్రిన్సిపల్ ఉంది. కానీ అంతేకాదు, రాడిక్లిఫ్ కి వేరే ఫ్యాక్టర్స్ కూడా కన్సిడర్ చేయమని చెప్పారు. రైల్వే లైన్స్, ఇరిగేషన్ కెనాల్స్, ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. కానీ ఈ వేరే ఫ్యాక్టర్స్ ఎగ్జాక్ట్లీ ఎంత వెయిట్ క్యారీ చేయాలి? క్లియర్ ఫార్ములా లేదు, క్లియర్ రూల్ లేదు, క్లియర్ ఆన్సర్ లేదు. అంటే ఫైనల్ డెసిషన్ కి రాడిక్లిఫ్ కి చాలా ఎక్కువ సొంత నిర్ణయం ఉంది. ఇంకా ఒక పొలిటికల్ ప్రాబ్లం. ప్రతి బౌండరీ కమిషన్ లో 2 కాంగ్రెస్ మెంబర్స్, 2 ముస్లిం లీగ్ మెంబర్స్ మరియు రాడిక్లిఫ్ డిసైడింగ్ బోత్. కానీ కాంగ్రెస్ మెంబర్స్, ముస్లిం లీగ్ మెంబర్స్ ఆల్మోస్ట్ ఎవ్రీ మేజర్ బౌండరీ ఇష్యూ మీద అగ్రిమెంట్ కి రాలేకపోయారు. ఒకసారి తన పాపులేషన్ ని పాయింట్ చేస్తుంది, ఇంకో సైడ్ తన ఇంట్రెస్ట్ ని డిఫెండ్ చేస్తుంది. ఒక లైన్ గీస్తే ఒక కమ్యూనిటీకి విలేజ్ పోతుంది, ఇంకో లైన్ గీస్తే ఇక వేరే కమ్యూనిటీకి రైల్వే, కెనాల్, భూమి, జీవన ఉపాధి పోతుంది. రాడిక్లిఫ్ ముందున్న ప్రాబ్లం జస్ట్ మ్యాప్ ని డివైడ్ చేయడం కాదు, ఒక ఇంటర్ కనెక్టెడ్ సొసైటీని ఒక పర్మనెంట్ బోర్డర్తో సెపరేట్ చేయడం. మరియు గుర్తుంచుకోండి, ఆయన ఇండియాకి జూలై 8న వచ్చాడు, ఇండిపెండెన్స్ ఆగస్టు 15. అంటే ఆయనకి ఉన్న టైం కేవలం కొన్ని వారాలు. కానీ ఇప్పుడు రాడిక్లిఫ్కి ఇంకో ఇంపాసిబుల్ డిసిజన్ ఎదురైంది. పంజాబ్, బెంగాల్ ఎగ్జాక్ట్లీ ఎక్కడ కట్ చేయాలి? ఆ డిసిజన్ లో కొన్ని లైన్స్ హిస్టరీని ఫోర్ ఎవర్ మార్చేశాయి. ఇప్పుడు రాడిక్లిఫ్ ముందున్న చాలా పెద్ద క్వశ్చన్, లైన్ ఎక్కడ గీయాలి? ఒక లైన్ మ్యాప్ ని డివైడ్ చేస్తుంది, కానీ ఆ లైన్ లక్షల మంది జీవితాలని డిసైడ్ చేయబోతుంది. అందుకే బౌండరీ కమిషన్ తీసుకున్న కొన్ని డెసిజన్స్ చాలా కాంట్రవర్షియల్ గా మారాయి. ముందుగా గుర్సాపూర్ డిస్ట్రిక్ట్. ఈ ఏరియాలో ముస్లిం పాపులేషన్ మెజారిటీలో ఉంది. కానీ ఫైనల్ బౌండరీ డెసిజన్స్ లో గుర్సాపూర్ లో మేజర్ పర్సన్స్ ఇండియాకి వెళ్ళాయి. పాకిస్తాన్ కి ఇది చాలా కాంట్రవర్షియల్ డెసిజన్. ఎందుకంటే గుర్సాపూర్ జియోగ్రఫికల్ పొజిషన్ కాశ్మీర్ కి ఇండియా ల్యాండ్ యాక్సెస్ తో స్ట్రాటజికలీ ఇంపార్టెంట్. అందుకే 1947 నుంచి ఈ డెసిజన్ మీద క్వశ్చన్స్, కాంట్రవర్సీస్ కంటిన్యూ అయ్యాయి. కానీ ఎగ్జాక్ట్ ఇంటెన్షన్ ఏంటి? అది డెలిబరేట్ స్ట్రాటజిక్ డెసిజనా లేదా బౌండరీ క్రైటీరియా మరియు గ్రౌండ్ రియాలిటీస్ కంప్లీషన్ రిజల్టా? ఈ క్వశ్చన్ కి సింపుల్ ఆన్సర్ లేదు. కానీ ఒక విషయం మాత్రం క్లియర్, ఆ మ్యాప్ మీద గీసిన లైన్ ఫ్యూచర్ లో కశ్మీర్ కాన్ఫ్లిక్ట్ కి ఇంపార్టెంట్ బ్యాక్గ్రౌండ్ గా మారింది. నెక్స్ట్ బెంగాల్. సెంచురీస్ గా కలిసిన రీజన్ 2 కంట్రీస్ మధ్య డివైడ్ అయ్యింది. వెస్ట్ బెంగాల్ ఇండియాలో, ఈస్ట్ బెంగాల్ పాకిస్తాన్లో, ఈస్ట్ పాకిస్తాన్ గా మారింది. ఒక మ్యాప్ మీద లైన్, కానీ గ్రౌండ్ మీద కమ్యూనిటీస్ స్ప్లిట్, ప్రాపర్టీ స్ప్లిట్, ట్రేడ్ రూట్స్ స్ప్లిట్, ఫ్యామిలీస్ స్ప్లిట్. ఒక రీజన్ ని పేపర్ మీద డివైడ్ చేయడం రియల్ లైఫ్ లో అంత సింపుల్ కాదు. కానీ బహుశా మోస్ట్ పెయిన్ఫుల్ డివిజన్ పంజాబ్ లో హిందూస్, ముస్లిమ్స్, సిఖ్స్ సెంచురీస్ గా ఒకదానితో ఒకటి కలిసిపోయిన కమ్యూనిటీస్. పార్టీషన్ తో పంజాబ్ అదే 2 సైడ్స్ గా కట్ అయింది. మరి సిక్ కమ్యూనిటీ వాళ్ళ హిస్టారికల్ హోమ్ ల్యాండ్ బోర్డర్ మధ్యలో స్ప్లిట్ అయింది. సిక్ లీడర్షిప్ ఆల్రెడీ పార్టీషన్ వల్ల తన ఇంట్రెస్ట్ కి తీవ్రమైన థ్రెట్ అని ఫీల్ అయింది. మాస్టర్ తారా సింగ్ లాంటి సిక్ లీడర్స్ పార్టీషన్ ని అపోజ్ చేస్తూ వైల్డ్ రెసిస్టెన్స్ కూడా వార్నింగ్ ఇచ్చారు. ఇక్కడ ప్రాబ్లం కేవలం సరిహద్దు కాదు, మన ల్యాండ్ ఎక్కడికి వెళ్తుంది, మన విలేజ్, మన గురుద్వార్, మన ఫ్యామిలీ, మన ఫ్యూచర్. ఈ క్వశ్చన్స్ వేల సంఖ్యల్లో సాధారణ కుటుంబాల ముందు నిలిచాయి. కానీ రాడిక్లిఫ్ ఒక్కడే డిసిజన్ తీసుకోలేడు. బిహైండ్ ద మ్యాప్ మ్యాసివ్ పొలిటికల్ ప్రెషర్ ఉంది. కాంగ్రెస్, ముస్లిం లీగ్, సిక్ లీడర్షిప్ ప్రతి సైడ్ తన ఇంట్రెస్ట్ కోసం ప్రెషర్ చేస్తున్నాయి. వాళ్ళకి తెలుసు, బార్డర్ ఎక్కడ పడితే పవర్ బ్యాలెన్స్ అక్కడే మారిపోతుంది. వాళ్ళకి కావాల్సిన లైన్ ఇంకొక సైడ్ కి డిజాస్టర్ అవ్వచ్చు. కాంగ్రెస్ సైడ్ లో వల్లభాయ్ పటేల్ పంజాబ్ మరియు బెంగాల్ పార్టీషన్ ని స్ట్రాంగ్లీ సపోర్ట్ చేసిన కీ లీడర్స్ లో ఒకరు. ఆయన ఆర్గ్యుమెంట్ సింపుల్ గా ఉంది, ఒక డివిజన్ ని యాక్సెప్ట్ చేయకపోతే ఇంకా ఎన్ని డివిజన్స్ ఫేస్ చేయాల్సి వస్తుందో ఎవ్వరికీ తెలియదు. సో 1947లో మ్యాప్ మీద గీసిన ప్రతి లైన్ జస్ట్ జియోగ్రఫీ కాదు, అది పాలిటిక్స్, ఐడెంటిటీ, పవర్, సర్వైవల్. కానీ ఇప్పుడు ఇంకా షాకింగ్ పార్ట్ ఏంటో తెలుసా? ఇండిపెండెన్స్ డే వచ్చేసింది, ఇండియా వచ్చేసింది, పాకిస్తాన్ వచ్చేసింది. ఆగస్ట్ 14, 1947 పాకిస్తాన్ ఇండిపెండెంట్ కంట్రీగా మారింది. నెక్స్ట్ డే ఆగస్ట్ 15
ఇండియా ఇండిపెండెంట్ కంట్రీగా మారింది. రోడ్స్ మీద సెలబ్రేషన్స్, ఫ్లాగ్స్, క్రౌడ్స్, ఇండిపెండెన్స్ స్పీచెస్. కానీ ఒక సాగింగ్ డీటెయిల్ ఇంకా మిగిలిపోయింది. ఇండియా పాకిస్తాన్ మధ్య యాక్చువల్ బార్డర్ ప్రజలకి ఇంకా అఫీషియల్ తెలియదు. ఎస్, కంట్రీస్ ఇండిపెండెంట్ అయిపోయాయి, కానీ ఎగ్జాక్ట్ గా ఎవరు ఇండియాలో ఉన్నారు, ఎవరు పాకిస్తాన్ లో ఉన్నారు అని ఆన్సర్ ఇంకా పబ్లిక్ కి చెప్పలేదు. ఫైనలీ ఆగస్టు 17, 1947 ఇండిపెండెన్స్ సెలబ్రేషన్ అయిపోయిన 2 రోజుల తర్వాత రెడ్ క్లిఫ్ లైన్ అఫీషియల్ పబ్లిక్ కి అనౌన్స్ అయింది. అప్పుడు ఒక మ్యాప్ మీద ఇంక్ లైన్ కోట్ల మంది ప్రజలకి సడన్ రియాలిటీగా మారింది. ఒక విలేజ్ ఇండియా, పక్కనే ఉన్న విలేజ్ పాకిస్తాన్, ఫ్యామిలీ బోర్డర్ కి ఈ సైడ్, వాళ్ళ రిలేటివ్స్ ఆ సైడ్. మరియు గుర్తుంచుకోండి, రెడ్ క్లిఫ్ కి ఎంటైర్ ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి కేవలం 5 వారాలు మాత్రమే ఉన్నాయి. రెడ్ క్లిఫ్ తన రికమెండేషన్స్ ని ఆగస్టు 12న మౌంట్ బ్యాటన్ కి సబ్మిట్ చేశాడు. నెక్స్ట్ డే ఆగస్టు 13 ఆయన ఇండియా వదిలి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇండియాకి రిటర్న్ రాలేదు. తర్వాత పార్టిషన్ వైలెన్స్ ఎంత హొరిఫిక్ గా మారిందో తెలుసుకున్న తర్వాత రెడ్ క్లిఫ్ తన పేమెంట్ ని కూడా యాక్సెప్ట్ చేయలేదని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఒక మనిషి ఒక బోర్డర్ గీశాడు, కానీ ఆ బోర్డర్ తర్వాత ఏం జరిగిందో ఆయన కూడా కంప్లీట్ గా కంట్రోల్ చేయలేని ట్రాజెడీ. ఇంకా ఈ స్టోరీలో కొన్ని క్వశ్చన్స్ ఇప్పటికీ అన్ఆన్సర్డ్ గా ఉన్నాయి. మౌంట్ బ్యాటన్ రికార్డ్స్ లో బౌండరీ క్రాసెస్ కి సంబంధించిన కొన్ని డైరీ ఎంట్రీస్ గురించి హిస్టోరియన్స్ యాక్సెస్ కోసం అటెంప్ట్స్ చేశారు. కొన్ని రికార్డ్స్ ఇంకా ఫుల్లీ యాక్సెసిబుల్ కాకపోవడం వల్ల ఎగ్జాక్ట్లీ బిహైండ్ ద సీన్స్ లో ఏం జరిగిందో అని క్వశ్చన్ మిగిలిపోయింది. కానీ రికార్డ్స్ లో ఏమున్నా గ్రౌండ్ మీద కాన్సిక్వెన్సెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. ఎందుకంటే ఆగస్టు 17 బోర్డర్ అనౌన్స్మెంట్ జస్ట్ ఒక పొలిటికల్ అనౌన్స్మెంట్ కాదు, అది కోట్ల మంది సాధారణ ప్రజలు జీవితాలని ఓవర్ నైట్ మార్చిన మూమెంట్. అసలైన ఘోరం ఆ తర్వాతే మొదలైంది. బోర్డర్ అనౌన్స్ అయ్యాక ఒక మ్యాప్ మారలేదు, ఒక కాంటినెంట్ మూవ్ అవ్వడం స్టార్ట్ అయింది. జనరేషన్స్ గా ఒక ప్లేస్ లో బ్రతికిన ఫ్యామిలీస్ సడన్లీ మీరు ఇక్కడ ఉండలేరు అని రియాలిటీని ఫేస్ చేయాల్సి వచ్చింది. సుమారు 1 నుంచి 2 కోట్ల మంది ప్రజలు తమ ఇల్లు వదిలి ఇండియా నుంచి పాకిస్తాన్ నుంచి ఇండియాకి. ఇది హిస్టరీలో అతి పెద్ద ఫోర్స్డ్ మైగ్రేషన్స్ లో ఒకటి. ప్రజలు ట్రైన్స్ లో, ఎడ్ల బండుల్లో, కొన్ని చోట్ల కాళ్ళతో నడుచుకుంటూ తమ కొత్త ఇల్లు కోసం కదిలారు. కానీ వాళ్ళకు తెలియని ఒక ఘోరమైన నిజం ఉంది, అందరూ డెస్టినేషన్ కి రీచ్ అవ్వరు. పంజాబ్ లో రిఫ్యూజీ ట్రైన్స్ ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ కి వెళ్తున్నాయి. కుటుంబాలతో, పిల్లలు, ముసలి వాళ్ళు అందరూ ఒక సేఫ్ ప్లేస్ కోసం ట్రావెల్ చేస్తున్నారు. కానీ కొన్ని ట్రైన్స్ స్టేషన్ కి చేరినప్పుడు లోపల ప్యాసింజర్స్ కనిపించలేదు, డెడ్ బాడీస్ మాత్రమే ఉన్నాయి. ఈ ట్రైన్స్ తర్వాత ఘోస్ట్ ట్రైన్స్ అని పిలువబడ్డాయి. ఒక ట్రైన్ ప్రజల్ని సేఫ్ ప్లేస్ కి తీసుకువెళ్ళడానికి స్టార్ట్ అయ్యింది, కానీ డెస్టినేషన్ కి చేరేసరికి అది ఒక ట్రాజెడీ సింబల్ గా మారింది. వైలెన్స్ ఒక్క ప్లేస్ కి లిమిటెడ్ కాలేదు, ఊర్లే తగులబడిపోయాయి. ఫ్యామిలీస్ సెపరేట్ అయ్యాయి. ప్రజలు తమ ఇల్లు, భూమి, బిజినెసెస్, జనరేషన్స్ గా బిల్డ్ చేసిన జీవితం మొత్తం వదిలేసి వెళ్ళిపోయారు. రీసెర్చ్ ఎస్టిమేట్స్ ప్రకారం 10 నుంచి 20 లక్షల మంది ప్రజలు వైలెన్స్ లో చనిపోయారు. మరి 70,000 నుండి 1,00,000 మంది ఆడవాళ్ళు రేప్ లేదా ఎత్తుకు వెళ్ళడానికి గురయ్యారని ఎస్టిమేట్స్ ఉన్నాయి. నంబర్స్ వింటుంటే అవి జస్ట్ స్టాటిస్టిక్స్ లాగా అనిపించవచ్చు, కానీ ప్రతి నంబర్ వెనుక ఒక ఫ్యామిలీ ఉంది. ఒక అమ్మ, ఒక నాన్న, ఒక బిడ్డ, ఒక ఇల్లు, ఒక లైఫ్. పంజాబ్లో వైలెన్స్ ఇంకా చాలా ఘోరంగా మారింది. సిక్ జడ్డాస్, ముస్లిం గ్రూప్స్, హిందూ మరియు సిక్ కమ్యూనిటీస్ మల్టిపుల్ సైడ్స్ నుంచి అటాక్స్ జరిగాయి. ముస్లిమ్స్ ఈస్ట్ పంజాబ్ నుంచి వెస్ట్ కి, హిందూస్ మరియు సిఖ్స్ వెస్ట్ పంజాబ్ నుంచి ఈస్ట్ కి మాస్ మైగ్రేషన్స్ లో పుష్ చేయబడ్డారు. కొన్ని రాజు పాలనలో ఉన్న ప్రాంతాలు స్టేట్ ఫోర్సెస్ కూడా వైలెన్స్ లో ఇన్వాల్వ్ అయ్యాయని రిపోర్ట్స్ ఉన్నాయి. అంటే ఇది జస్ట్ ర్యాండమ్ మూమెంట్ కాదు, భయం, ప్రతీకారం, పగ, బ్రతికుండడం అన్నీ ఒకేసారి మిక్స్ అయ్యాయి. ఒక బార్డర్ మ్యాప్ మీద జస్ట్ ఒక లైన్, కానీ 1947లో ఆ లైన్ ఒక మనిషి ఐడెంటిటీని, ఒక ఫ్యామిలీ ఫ్యూచర్ని, ఒక ఎంటైర్ లైఫ్ని డిసైడ్ చేయగలిగింది. ఇంకా షాకింగ్ పార్ట్ ఏంటంటే పార్టిషన్ స్టోరీ ఇక్కడే అయిపోలేదు. ఎందుకంటే ఇంకొక అన్రిజాల్వ్డ్ క్వశ్చన్ మిగిలిపోయింది. కాశ్మీర్ పార్టిషన్తో ఇండియా మరియు పాకిస్తాన్ సెపరేట్ కంట్రీస్ అయ్యాయి. లక్షల మంది జనాలు మైగ్రేట్ అయ్యారు, కానీ ఒక క్వశ్చన్ ఇంకా అన్రిజాల్వ్డ్గా మిగిలిపోయింది. కాశ్మీర్ అప్పట్లో జమ్మూ అండ్ కాశ్మీర్ ముస్లిం మెజారిటీ పాపులేషన్ ఉన్న రాజు పాలనలో ఉన్న ప్రాంతం, కానీ రూలర్ మహారాజా హరి సింగ్ హిందూ. ఆయన ఇమీడియట్లీ ఇండియాలో కానీ పాకిస్తాన్లో కానీ జాయిన్ అవ్వకుండా ఇండిపెండెంట్గా ఉండాలని ట్రై చేశాడు. కానీ అక్టోబర్ 47లో పాకిస్తాన్ మద్దతు ఉన్న గిరిజన దళాలు కాశ్మీర్ పైన దండయాత్ర చేశాయి. సిచ్యువేషన్ రోజు రోజుకి బాగా ఘోరంగా మారిపోవడంతో మహారాజా హరి సింగ్ ఇండియాతో వీలన్ ఒప్పందం పైన సంతకం చేశారు. దాని తర్వాత ఫస్ట్ ఇండియా పాకిస్తాన్ వార్ స్టార్ట్ అయింది.
అంటే 1947 పార్టీషన్ ఒక బోర్డర్తో స్టోరీని ఫినిష్ చేయలేదు. అది కాశ్మీర్ అనే అన్రిజల్వ్డ్ కాన్ఫ్లిక్ట్ని క్రియేట్ చేసి దశాబ్దాలుగా ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్ని షేప్ చేసింది. ఆల్మోస్ట్ 80 సంవత్సరాలు అయినా ఆ సరిహద్దు, ఆ గొడవ, ఆ క్వశ్చన్ ఇంకా హిస్టరీలో కంప్లీట్లీ క్లోజ్ కాలేదు. కానీ ఈ ఎంటైర్ ట్రెజడీకి ఒక షాకింగ్ స్టార్టింగ్ పాయింట్ ఉంది. ఒక బ్రిటిష్ లాయర్, ఒక మ్యాప్, ఒక ఇంపాసిబుల్ డెడ్ లైన్. కేవలం 5 వారాలు. ఇప్పుడు ఒక ఫైనల్ క్వశ్చన్. ఇండియాని పాకిస్తాన్ని సెపరేట్ చేసిన ఆ లైన్ని గీసిన మనిషి ఎవరు? సర్ సిరిల్ రెడ్కెల్. ఆయన ఇండియాకి ముందు ఎప్పుడు రాలేదు. ఆయన దగ్గర కేవలం 5 వారాలు. కానీ ఆ 5 వారాల్లో గీసిన బౌండరీస్ 1 నుంచి 2 కోట్ల మందిని డిస్ప్లేస్మెంట్లోకి పుష్ చేశాయి. దాదాపు 20 లక్షల ప్రాణాలని వైలెన్స్లో కోల్పోయాయి. ఫ్యామిలీస్ని డివైడ్ చేశాయి, కమ్యూనిటీస్ని బ్రేక్ చేశాయి. మరి కశ్మీర్ లాంటి అన్రిజల్వ్డ్ కాన్ఫ్లిక్ట్స్కి కూడా ఫౌండేషన్స్ అయ్యాయి. కానీ ఒకవేళ ఈ స్టోరీలో మోస్ట్ హాంటింగ్ పార్ట్ స్టాటిస్టిక్స్ కాదు. రాడ్క్లిఫ్ తన డెసిజన్ గురించి సంవత్సరాల తర్వాత చెప్పిన ఒక మాట. ఆయనకి 2 నుంచి 3 సంవత్సరాల టైం ఉంటుంటే తన వర్క్ని ఇంకా బెటర్గా చేయగలిగేవాడని చెప్పాడు. ఆ విషయాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. 5 వారాలు, ఒక మ్యాప్, ఒక డెడ్ లైన్, కానీ కాన్సిక్వెన్సెస్ జనరేషన్స్ వరకు. 1947లో ఒక ల్యాండ్ మ్యాప్ మీద గీశారు, కానీ ఆ లైన్ హిస్టరీలో పర్మనెంట్ మార్క్గా మిగిలిపోయింది. మేబీ పార్టీషన్ స్టోరీ అంటే జస్ట్ ఇండియా మరి పాకిస్తాన్ ఎలా సెపరేట్ అయ్యాయో అనే స్టోరీ కాదు. అది ఒక పొలిటికల్ డెసిజన్. సాధారణ ప్రజల జీవితాల్ని ఎంత డీప్గా మార్చగలదో చెప్పే స్టోరీ.